చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ప్రభాకర్ అనే వ్యక్తి. కుప్పంలోని అమరావతి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 27 నుంచి శ్రీనాథ్ కనిపించడం లేదని బెంగళూరులో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కర్ణాటక, ఏపీ పోలీసుల విచారణలో మాత్రం శ్రీనాథ్ హత్యకు గురైనట్లు గుర్తించారు. బెంగళూరులో శ్రీనాథ్తో ప్రభాకర్కు పరిచయం ఉందని కూడా తెలిపారు. కుప్పంకు తీసుకొచ్చి హత్య చేసి పూడ్చిపెట్టాడు ప్రభాకర్. కొత్తగా నిర్మించిన ఇంట్లోనే ఆయన శవాన్ని పూడ్చిపెట్టినట్లు కూడా తెలిపారు. శ్రీనాథ్ మృతదేహాన్ని ప్రభాకర్ పూడ్చిపెట్టారు. ప్రభాకర్ అనే వ్యక్తి 40 లక్షల అప్పు ఇచ్చారు శ్రీనాథ్. అప్పు తీర్చమని పలుమార్లు అడిగినా ప్రభాకర్ అయితే ఇవ్వలేదు. గతంలోనూ ప్రభాకర్ పై హత్య కేసు కూడా ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటు చేసుకుంది. వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ప్రభాకర్ అనే వ్యక్తి. అప్పు ఇచ్చి తిరిగి అడిగిన పాపానికి ఈ దారుణం అయితే చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పంలోని అమరావతి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రభాకర్ అనే వ్యక్తికి 40 లక్షలు అప్పు ఇచ్చిన బెంగళూరుకు చెందిన శ్రీనాథ్ అప్పు తీర్చమని పలుమార్లు అడిగినా కూడా ప్రభాకర్ ఇవ్వలేదు. వారం రోజుల క్రితం కుప్పం వచ్చాడు శ్రీనాథ్. మిస్సింగ్ అనే అంశంలో అయితే బెంగళూరులోని పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. కర్ణాటక మరియు ఏపీ పోలీసుల విచారణలో శ్రీనాథ్ హత్యకు గురైనట్లు గుర్తించారు. కొత్తగా నిర్మించిన ఇంట్లోనే శ్రీనాథ్ మృతదేహాన్ని పూడ్చిపెట్టాడు ప్రభాకర్. ఒకసారి విజువల్స్ చూసినట్టయితే ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో కనిపిస్తున్న శ్రీనాథ్ అనే వ్యక్తినే ప్రభాకర్ హత్య చేశారు. అప్పు తీర్చమని పలుమార్లు అడిగినందుకే ప్రభాకర్ శ్రీనాథ్ని హత్య చేశాడని కూడా పోలీసులు తెలిపారు. అతని సొంత కొత్త ఇంట్లోనే ఆయనని పూడ్చిపెట్టారని కూడా పోలీసులు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అయితే ఈ దారుణం చోటు చేసుకుంది. వ్యక్తిని హత్య చేసి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు ప్రభాకర్. కుప్పంలోని అమరావతి కాలనీలో అయితే ఈ ఘటన చోటు చేసుకుంది. అక్టోబర్ 27 నుంచి కూడా శ్రీనాథ్ కనిపించడం లేదని బెంగళూరులో పోలీసులకు శ్రీనాథ్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కర్ణాటక మరియు ఏపీ పోలీసులు విచారణలో శ్రీనాథ్ హత్యకు గురైనట్లు కూడా గుర్తించారు.